ప్రియ స్నేహితులారా, మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అక్కడ ఏమైనా అపాయం ఉన్నట్లయితే మనం అచ్చటికి వెళ్ళాం. కానీ బిడ్డలారా, ఈరోజు సువార్తలో యేసు ప్రభువు తన శిష్యులతో పాటు యెరూషలేములోనికి వెళ్తూ ఉన్నారు. ఆయనకి తెలుసు యెరూషలేములోనే ప్రధాన అర్చకులు, అదేవిధముగా ధర్మశాస్త్ర బోధకులు ఆయన్ని అప్పగిస్తారని, కొరడాలతో కొట్టి అన్యజాతులకు అప్పుచెప్పి ఆయనని సిలువలో వేసి చంపుతారని దేవునికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ధైర్యముతోనే యెరూషలేములోనికి ప్రయాణం చేశారు. కానీ ఆయనను 3వ రోజు దేవుడు లేపుతారనేటువంటి గొప్ప సత్యం ఆ దేవునికి తెలుసు. బిడ్డలారా, మన దేవుడు మరణించినట్లయితే ఈ భూమిలో ఉన్నటువంటి మన జీవితం శాశ్వతం కాదు. ఒకరోజు ఏదో ఒక మరణం మనం పొందవలసేదే. కానీ మరణించిన తర్వాత మన దేవుణ్ణి లేపిన తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా ఉద్ధానుడైనటువంటి యేసు ప్రభువుతో పాటు కూర్చోబెడతారనేటువంటి సత్యాన్ని మనం మరచిపోకూడదు. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.